హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. మీరు ఏపీఎస్సి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ యు నీడ్ టు లెర్న్ ఈజ్ దిస్ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25. మీకు ప్రిలిమ్స్లో అయినా మెయిన్స్లో అయినా కంపల్సరీగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రిలిమ్స్లో అనుకోండి, మీకు కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ నుంచి అండ్ స్కీమ్స్ రిలేటెడ్ ఏరియాస్ నుంచి మీకు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదే మెయిన్స్ అనుకోండి, మెయిన్స్లో కంపల్సరీగా ఎకానమీలో ఈ ఏరియా నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ గ్రూప్ 1 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే కంపల్సరీగా మనం రాసే మెయిన్స్ డిస్క్రిప్టివ్ పేపర్లో అయినా అండ్ డిఫరెంట్ ఎరీనాస్లో మనం ఈ సోషియో ఎకనామిక్ సర్వే నుంచి క్వశ్చన్స్ చూస్తాం. బట్ ద బిగ్గెస్ట్ ఇష్యూ విత్ దిస్ సోషియో ఎకనామిక్ సర్వే ఈజ్ ఈ సోషియో ఎకనామిక్ సర్వే అనేది వన్ ఆఫ్ ది వెరీ వెరీ బ్రాడ్ అండ్ లెందీ డాక్యుమెంట్. ఆల్మోస్ట్ 400 to 500 పేజెస్ ఉంటుంది సోషియో ఎకనామిక్ సర్వే. సో మనం ఈ మాడ్యూల్లో ఈ సోషియో ఎకనామిక్ సర్వేని గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. సో మీరు ఈ రెండిట్లో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ కంపల్సరీగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే మీకు అసలు ఈ సోషియో ఎకనామిక్ సర్వేని ఎలా చదవాలి, ఎలా చదివి గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎంటైర్ సోషియో ఎకనామిక్ సర్వేని మనం 6 డిఫరెంట్ మాడ్యూల్స్లో కంప్లీట్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోలో మనం పర్టికులర్గా మాడ్యూల్ 1 గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వర్ నాట్ యాక్చువల్లీ గివెన్ ఇన్ అవర్ సోషియో ఎకనామిక్ సర్వే. నేను ఎంటైర్ సోషియో ఎకనామిక్ సర్వేని ఇలా 6 డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను ఫర్ అవర్ బెటర్ అండర్స్టాండింగ్. మాడ్యూల్ 1లో మ్యాక్రో ఎకనామిక్స్, అగ్రిగేట్స్ అండ్ గ్రోత్ పర్ఫార్మెన్స్, పబ్లిక్ ఫినాన్స్ ఇలాంటి వాటి గురించి. సెకండ్ దాంట్లో అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, హార్టికల్చర్ ఇలాంటి వాటి గురించి. థర్డ్ దాంట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. ఫోర్త్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిఫ్త్ పోవర్టీ, ఎంప్లాయ్మెంట్, రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పీడిఎస్. సిక్స్త్ ఎన్విరాన్మెంట్. ఇలా 6 డిఫరెంట్ మాడ్యూల్స్ కింద డివైడ్ చేశాను. అండ్ ఫస్ట్ మాడ్యూల్లో మనం ఈ మ్యాక్రో ఎకనామిక్, అగ్రిగేట్స్, గ్రోత్ పర్ఫార్మెన్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సోషియో ఎకనామిక్ సర్వే అన్న వెంటనే ఫస్ట్ మనకి ఎక్కువగా బోల్డని స్టాటిస్టిక్స్ కనిపిస్తూ ఉంటాయి. సో గ్రోత్ రేట్ అవ్వచ్చు, జిఎస్డిపి, జీవీఏ వాల్యూస్, పెర్ క్యాపిటా, ఇలాగ మనకి బోల్డని వాల్యూస్ ఉంటాయి. అయితే మనం ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవాలా అంటే కొన్ని వాల్యూస్ మటుకు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, కొన్నిట్లో మటుకు మనం ట్రెండ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ వాల్యూ ప్రీవియస్ సోషియో ఎకనామిక్ సర్వే లేకపోతే ప్రీవియస్ సర్వేస్ నుంచి ఇప్పటికీ ఎదిగిందా, తగ్గిపోయిందా, సో ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా అనే దాన్ని మనం చూడాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి ఫస్ట్ మాడ్యూల్ ఫస్ట్ పార్ట్ని డిస్కస్ చేసుకుందాం. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, గ్రోత్ పర్ఫార్మెన్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. సో మనకి ఈ పర్టికులర్ టాపిక్లో ఈ మాడ్యూల్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈ సోషియో ఎకనామిక్ పారామీటర్స్ ఉన్నాయో వాటిలన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను. అండ్ అలాగే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో కంప్లీట్గా ఇన్వాల్వ్ చేయని జస్ట్ కొన్ని పాలసీస్ ఉంటాయి. సో అందులో మనకి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉంటాయి అనమాట. బట్ దోస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను వాటి గురించి కూడా మీకు ఇందులో ఇస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ పాలసీ ఉంది. సో దాని గురించి నేను మీకు ఈ పర్టికులర్ వీడియోలన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ దట్ వే, సో ఇది మనం ఈ ఎంటైర్ నెక్స్ట్ స్ట్రెచ్ ఆఫ్ సమ్ 40 to 50 మినిట్స్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఇదనమాట. సో దిస్ ఇస్ టు ది ఆస్పిరెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం మన యాప్లో, ది మోడర్న్ టీచర్ యాప్లో జెర్సీ అనే ఒక కోర్సుని తీసుకొచ్చామన్నమాట. దిస్ ఈజ్ ఎ కాంప్రిహెన్సివ్ కోర్స్ విచ్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. క్లాసెస్ అన్నీ కూడా బైలింగ్వల్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అండ్ దీనికి సంబంధించి ఈ కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను అండ్ యూ కెన్ వాచ్ దట్ వీడియో. ఆ వీడియోలో నేను మీకు మొత్తం ఎలా ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ ఎంటైర్ స్ట్రాటజీ ప్లాన్తో సహా నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. Okay, so if you want to enroll, I am providing all the links in the description. You can enroll from there. And if you have any doubt regarding this course, drop a message on WhatsApp to 7729918104 and I will get back to you. Okay, so ఇప్పుడు మనం మాడ్యూల్ 1 స్టార్ట్ చేద్దాం. మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, గ్రోత్ పర్ఫార్మెన్స్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. ఇప్పుడు మనం ఫస్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ చూద్దాం. దాని తర్వాత నేను మీకు బేసిక్ డెఫినేషన్స్ చెప్తాను. బికాస్ డెఫినేషన్స్ తెలిస్తే తప్ప ఇవి ఏంటి అని చెప్పని మనకు అంత క్లారిటీ రాదు కాబట్టి. దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ విచ్ వి అవుట్ పర్ఫార్మ్డ్. అంటే నేషనల్ యావరేజ్ కన్నా కూడా మన స్టేట్ కొన్ని ఏరియాస్లో బాగా అవుట్ పర్ఫార్మ్ చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హై జిఎస్డిపి.
అండ్ హై రియల్ గ్రోత్ రేట్. ఈ రెండు కూడా మనకి నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ గ్రోత్ రేట్ అనేది 9.24% ఉంది. ఓకే, అండ్ అలాగే పెర్ క్యాపిటా కూడా. సో పెర్ క్యాపిటా ఇక్కడ 2,10,000 అని ఉంది, బట్ యాక్చువల్లోని 2,30,000 వరకు ఉంటుందన్నమాట. సో నేషనల్ యావరేజ్ కన్నా కూడా 2.84% ఎక్కువ ఉంది. అండ్ అగ్రికల్చర్ రీబౌండ్, సో సెక్టర్ వైజ్ గ్రోత్ చూస్తే 7.5%, అండ్ జిఎస్డిపిలో ఓన్లీ 35%. అంటే మన స్టేట్ వితిన్ 1 ఫినాన్షియల్ ఇయర్లో క్రియేట్ చేస్తున్న జిఎస్డిపి ఏదైతే ఉందో అందులో 35.29% ఓన్లీ అగ్రికల్చర్ నుంచే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనం కొన్ని ఏరియాస్లో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాం. బట్ దెర్ ఆర్ ఫ్యూ వల్నరబిలిటీస్ యాజ్ వెల్. సో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఆ డ్రాబ్యాక్స్ అన్నీ తెలియాలి అండ్ ఈ అవుట్ పర్ఫార్మెన్స్ ఏంటో తెలియాలి అంటే ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ సమ్ డెఫినేషన్స్. అసలు ఈ జిఎస్డిపి అంటే ఏంటి, ఈ గ్రోత్ రేట్ ఏంటి, వీటి గురించి ముందు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు జిఎస్డిపి అంటే ఏంటి? మీరు గనక వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయినట్టయితే, ఎకానమీ మీద కొద్దిగా మీకు బేసిక్ ఐడియా ఉంది అని అంటే, యూ విల్ హియర్ ఎ టర్మ్ కాల్డ్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనే ఒక పదం వినే ఉండుంటారు మీరు. సో ఈ జీడిపి అంటే ఏంటి? ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో ఏవైతే ఉత్పత్తి అవుతున్న ప్రొడక్ట్స్ ఉంటాయో, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయో, వాటి యొక్క ఎకనామిక్ వాల్యూని మనం జీడిపి అని చెప్పని అంటాం. ఇన్ ద సిమిలర్ వే ఆ సేమ్ డెఫినేషన్ని మనం గనక ఒక స్టేట్కి పెడితే దాన్ని మనం జిఎస్డిపి అని అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు జీడిపి తెలిస్తే జీడిపికి జిఎస్డిపికి మధ్య డిఫరెన్స్ ఏం లేదు. జీడిపి అనేది మొత్తం మనం ఎంటైర్ కంట్రీ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ జనరల్గా జీడిపి అని అంటాం. అదే టర్మినాలజీ, అదే విషయాన్ని మనం స్టేట్ గురించి మాట్లాడితే దాన్ని మనం జిఎస్డిపి అని అంటాం. ఒకసారి డెఫినేషన్ చూడండి. అగ్రిగేట్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జియోగ్రాఫికల్ బౌండరీ ఆఫ్ ద స్టేట్. అంటే ఆ స్టేట్ లోపల గనక ఇవి ప్రొడ్యూస్ అయినట్టయితే వితౌట్ ఎనీ డూప్లికేషన్. అందుకే మనం ఇంటర్మీడియట్ గూడ్స్ తీసుకోము, ఇందులో ఓన్లీ ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని మటుకే తీసుకుంటాం. అండ్ ఒక ఫినాన్షియల్ ఇయర్లో గనక వీటి యొక్క ఎకనామిక్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని అప్పుడు మనం జిఎస్డిపి అని చెప్పని అంటాం. ఓకే, ఇదేంటి? ఆ స్టేట్ యొక్క ఎకనామిక్ హెల్త్ని, అంటే అది అభివృద్ధి చెందుతోందా లేకపోతే కిందకి వెళ్ళిపోతుందా అనే దాన్ని మనం ఏ విధంగా చెప్తాం? బేసింగ్ అపాన్ ద వాల్యూ ఆఫ్ దిస్ జిఎస్డిపి. ఈ జిఎస్డిపి యొక్క వాల్యూ మీద మనం దాన్ని చెప్తామన్నమాట. ఓకే, సో మనకి జిఎస్డిపి అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ది జీవీఏ. ఇప్పుడు జీవీఏ అంటే ఏంటి? గ్రాస్ వాల్యూ యాడెడ్ అన్నమాట జీవీఏ అనేది. ఇప్పుడు నాకు తెలిసి చాలామందికి ఈ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. మనం ఇన్ జనరల్గా ఎకానమీని అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీస్ ఆఫ్ సర్వీసెస్, సింపుల్గా చెప్పాలి అని అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ అని చెప్పని 3 సెక్టర్ల కింద డివైడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ప్రైమరీ సెక్టర్లో మనకి అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసి మనం ఏదైతే డిపెండ్ అయిన సర్వీసెస్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయో దాన్ని మనం అగ్రికల్చర్ సెక్టర్, అది ప్రైమరీ సెక్టర్ అని అంటాం. అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్. నెక్స్ట్ ది ఇండస్ట్రియల్ సెక్టర్ అనమాట. అంటే రిలేటెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. సో ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సెక్టర్లోకి వస్తాయి. తర్వాతది సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, పోలీస్, హాస్పిటల్స్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా సర్వీసెస్లోకి వస్తాయి. అలాగా మనకి 3 సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ ఉంటుంది. ఇప్పుడు ఒక స్పెసిఫిక్గా ఒక సెక్టర్ గురించి మనం మాట్లాడమనుకోండి, అప్పుడు దాన్ని మనం జీవీఏ అని అంటాం. అంటే ఒక ఇండివిజువల్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ని మనం జీవీఏ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక మీకు ఫస్ట్ స్లైడ్ చూపించేటప్పుడు అగ్రికల్చర్ యొక్క గ్రోత్ మీద చెప్పాను. కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు జిఎస్డిపి ఈస్ 35.29%. అంటే దాన్ని బట్టి అర్థమవుతోంది ఏంటి? మనకి ఎంటైర్ జిఎస్డిపిలో 35% ఓన్లీ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. దీన్ని మనం జీవీఏ అని అంటాం. ఓకే, సో గ్రాస్ వాల్యూ యాడెడ్. సో దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అని అంటే, ఈ రిలేషన్షిప్ని జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ జీవీఏ ప్లస్ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. సో గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ని మనం మైనస్ చేసాము అని అనుకోండి, అప్పుడు మనకి జిఎస్డిపి వస్తుందన్నమాట. ఓకే, సో ఇది జీవీఏకి జిఎస్డిపికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనకి దెర్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. దెర్ ఈజ్ అ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్.
అండ్ దీని అండర్లో మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని కూడా ఉంటుందన్నమాట. ఇన్ జనరల్గా ఈ ఇండియాకి సంబంధించి ఈ డేటా, ఈ గ్రోత్ రేట్ కానివ్వండి, జీడిపి, జీవి వాల్యూస్ అన్నిటినీ బయటికి ఇచ్చేది ఎవరు అని అంటే ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ద వన్. అండ్ ఈ ఎన్ఎస్ఓ, ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ మనకు ఒక బేస్ ఇయర్ని ఇచ్చిందనమాట. వీటిలన్నిటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు నువ్వు? దేని ఆధారంగా ఈ స్టేట్ యొక్క జీడిపి పెరుగుతోంది, ఈ స్టేట్ యొక్క జిఎస్డిపి పెరుగుతోంది, జీవేఏ వాల్యూ పెరుగుతోంది అని నువ్వు దేని ఆధారంగా చెప్తావు? ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి పర్సంటేజ్ ఇంత పర్సంటేజ్ వచ్చింది అని అన్నాం అనుకోండి, అంటే 100 మార్క్స్కి 50 మార్క్స్ వచ్చాయంటే 50% వచ్చింది అని చెప్పనంట. అంటే నీకు ఒక బేస్ మార్క్ అనేది ఉంది కదా. సో అలాగా ఒక బేస్ మార్క్ని ఫిక్స్ చేసేది ఎవరు అని అంటే ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే కదా, సో ఆ టైంలో మన బేస్ ఇయర్ వచ్చేసి 2011 అండ్ 2012. అయితే రీసెంట్గా ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ వెల్. రీసెంట్గా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ దాని యొక్క బేస్ ఇయర్ని ఈ క్యాలిక్యులేషన్స్లో, ఈ జీడిపి వీటిలన్నిటి యొక్క క్యాలిక్యులేషన్లో బేస్ ఇయర్ని చేంజ్ చేసిందనమాట. సో ప్రీవియస్గా 2011-12 అనేది బేస్ ఇయర్ కింద ఉండేది, బట్ ద ప్రెజెంట్ బేస్ ఇయర్ ఈజ్ 2022-23. ఓకే, ఇది కరెంట్ బేస్ ఇయర్ అనమాట. సో ఈ బేస్ ఇయర్ని యూజ్ చేసే, అంటే ఇప్పుడు ఇది వరకు అనుకోండి ఈ 2011-12 తోటి ప్రెజెంట్ ఇయర్ని కంపేర్ చేస్తారనమాట. కంపేర్ చేసి ఎంత గ్రోత్ వచ్చింది, ఎంత జీడిపి పెరిగింది అని చెప్పని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇప్పుడేంటి, దాన్ని రివైజ్ చేశారు. ఈ బేస్ ఇయర్ 2011-12ని తీసేసి బేస్ ఇయర్ 2022-23ని పెట్టారనమాట. ఓకే, సో అది ఇప్పుడు జరిగిన రీసెంట్ అప్డేట్. ఇది ఫిబ్రవరి 2026 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళడానికన్నా ముందు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్. ఏంటంటే దెర్ ఈస్ అ థియరీ కాల్డ్ క్లార్క్ ఫిషర్ హైపోథసిస్ అంటామన్నమాట దీన్ని. ఇదేంటంటే ఒక కంట్రీ ఒక ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీ కింద మారాలి అని అంటే అది ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటి? ఫస్ట్ ఆ కంట్రీలో అగ్రికల్చర్ సెక్టర్ అనేది డెవలప్ అవ్వాలి. ఆ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ కంట్రీ ఇండస్ట్రియల్ సెక్టర్ వైపు మూవ్ అవ్వాలి. అండ్ ఆ ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక సెకండరీ సెక్టర్ నుంచి తర్వాతటి కాలంలో అది టెరిషరీ సెక్టర్కి మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇండియా దగ్గరకు వచ్చేటప్పటికి బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? ఎప్పుడైతే ఇండియా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారిందో ఇన్ ద ఇయర్ 1947, ఫర్ ద ఫస్ట్ 20 years, మొదటి 20 సంవత్సరాలు ఇండియా కంప్లీట్లీ అగ్రికల్చర్లీ డెవలప్డ్ కంట్రీ. ఓకే, సో అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఉంది. లేటర్ ఆన్ కొన్ని యుద్ధాలు జరిగాయి, తర్వాత మనకి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయింది. సో ఇట్ ఈస్ సంథింగ్ ఒక స్కేర్సిటీ అనేది వచ్చింది. సో దట్ ఈస్ సెకండరీ. బట్ అగ్రికల్చర్గా ఇండియా ఒక సస్టైనబుల్ కంట్రీ అని చెప్పని అనుకుందాం ఫర్ ఏ వైల్. బట్ దాని తర్వాత వచ్చిన ఇష్యూ ఏంటంటే ఇండియా ఎక్కువ కాలం పాటు ఈ సెకండరీ సెక్టర్ మీద సరైన ఫోకస్ పెట్టలేదు. డైరెక్ట్లీ వి స్కిప్డ్ from agriculture to tertiary sector instead of staying in this secondary sector for a very long time. ఓకే, సెకండరీ సెక్టర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయలేదన్నమాట. సో దానివల్లే ఇండియా ఒక డెవలపింగ్ కంట్రీ కింద మిగిలిపోయింది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ క్లార్క్ ఫిషర్ హైపోథసిస్ ఇస్. ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దాంతోపాటు మన స్టేట్ దగ్గరకు వచ్చేటప్పటికి మన స్టేట్కు ఉన్న బిగ్గెస్ట్ ఎనామలీ ఏంటి? ఏపీ బైఫర్కేషన్ ఆఫ్ 2014. ఒక డెవలప్డ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఇట్ వాస్ స్ట్రిప్డ్ ఫ్రమ్ ది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది తెలంగాణకి వెళ్ళిపోయింది. సో దానివల్ల మనకి మేజర్ కమర్షియల్ సెంటర్ అనేది పోయిందనమాట. సో దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనేది క్రియేట్ అయింది. సో దీస్ ఆర్ సమ్ బేసిక్ థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఇప్పుడు మనం ఈ వల్నరబిలిటీస్ ఏంటో చూద్దాం. సో దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ వేర్ అవర్ స్టేట్ ఈస్ ల్యాగింగ్. ఒకటి, అగ్రికల్చర్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం జిఎస్డిపిలో 35.29% జీవీఏ ఆ సెక్టర్ నుంచే, ఓన్లీ అగ్రికల్చర్ నుంచే వస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఉంది 2026 ఇయర్ సూపర్ ఎల్నినో ఇయర్ అని చెప్పని అంటున్నారు. వర్షపాతం అనేది తక్కువ నమోదవుతుంది. సో దానివల్ల మాన్సూన్ రిస్క్ ఉండే ఒక ప్రొఫెషన్ కాబట్టి, ఒక సెక్టర్ కాబట్టి దీంట్లో ప్రొడక్టివిటీ తగ్గింది అని అనుకోండి. సో ఇట్ మే డిక్రీజ్ ది జిఎస్డిపి ఆఫ్ ద స్టేట్.
ఆ స్టేట్ యొక్క జిఎస్డిపి, ఆ స్టేట్ యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఓకే, సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఓన్లీ ఈ సెక్టర్లోనే 60% ఆఫ్ ది వర్కింగ్ పాపులేషన్ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ షేర్లో 60% ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ ది ప్రైమరీ సెక్టర్. ఓన్లీ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్కి సంబంధించిన సెక్టర్లోనే 60% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ షేర్ ఉంది. తర్వాత ఫిస్కల్ డెఫిసిట్ 4.2% ఎక్సీడెడ్ టార్గెట్ కన్నా, అంటే యాక్చువల్గా అరౌండ్ 3% ఉండాలన్నమాట అకార్డింగ్ టు ది ఎఫ్ఆర్బిఎం యాక్ట్. బట్ దానికన్నా ఇది ఎక్కువ దాటేసింది, అరౌండ్ 4.2% ఉంది. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ గ్రోత్ తక్కువగా ఉంది. ఓవర్వెల్మింగ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ హై డెట్, మనం వీటి గురించి కూడా చూద్దాం. డెట్ టు జిఎస్డిపి 38.5% ఉందన్నమాట. యాక్చువల్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 20 to 25% ఉండాలి అని అంటుంది ఫర్ స్టేట్స్కి. బట్ అది ఎక్సీడ్ చేసి అరౌండ్ 38.5% ఉంది. అంటే జిఎస్డిపి డెట్ రేషియో, అప్పు శాతం అనేది 38.5% ఉంది. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ వీఆర్ లాగింగ్. ఇప్పుడు మనం దీని గురించి చూసాం కదా, ఈ మ్యాక్రో ఎకనామిక్ వైటల్స్. సో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ స్టాటిస్టిక్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ ఈ రియల్ అండ్ నామినల్ గ్రోత్ రేట్ ఏంటి, అండ్ అలాగే సో వాల్యూమ్ వైజ్గా మనం వీటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నా ఫస్ట్ థింగ్, ఒకవేళ మీకు గుర్తు లేకపోయినా కానీ దెర్ కెన్ బీ ఎ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ హియర్. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ యాజ్ సింపుల్ యాజ్ దిస్, ఇలా సింపుల్గా అడగచ్చు అనమాట. ఏంటంటే ఇండియా యొక్క రియల్ గ్రోత్ రేట్ కన్నా ఆంధ్రప్రదేశ్ యొక్క రియల్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ అని చెప్పని అడిగాడని అనుకోండి. సో దట్ ఈస్ ట్రూ. సి నేషనల్ యావరేజ్ వచ్చేసి 6.4% అనమాట. సో ఇండియా యొక్క గ్రోత్ రేట్ 6.4%, బట్ ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ 9.24%. ఓకే, ఎక్కడ రియల్ గ్రోత్ రేట్ అంటే రియల్ గ్రోత్ రేట్ అనేది మనం యాక్చువల్గా ఒక బేస్ ఇయర్ తీసుకుని ఆ బేస్ ఇయర్ మీద నుంచి తీసుకుంటామన్నమాట. అదే నామినల్ గ్రోత్ రేట్ అనుకోండి, కరెంట్ ప్రైజెస్ ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో సో దానికి బట్టి తీసుకుంటామన్నమాట. అది ఇండియాకి అయితే 9.7%, ఆంధ్రప్రదేశ్కి అయితే 12.94%. సో ఇలాగ మనం ఈ రెండు తీసుకున్న రియల్ గ్రోత్ రేట్ చూసినా, నామినల్ గ్రోత్ రేట్ అనే దాన్ని చూసినా కానీ ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామనంటే ఇండియా యొక్క గ్రోత్ రేట్స్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, అండ్ సో మనం ఈ వాల్యూమ్ దగ్గరికి మనం ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు, ఎందుకంటే మనం ఇండియా వైజ్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది 184.88 lakh crore, బట్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి 8.73 lakh crore. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎస్టిమేట్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. అండ్ ఈ వాల్యూస్ అన్నీ కూడా అండ్ ఈ బేస్ ఇయర్స్ అన్నీ కూడా ఎవరు ఫిక్స్ చేస్తారు అని అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నేను అదే ఇచ్చాను మీకు ఇందాక ఏదైతే మనం ఈ జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ అనే దాని గురించి మనం చూసామో. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఒక ఎంటైర్ మనం జిఎస్డిపి తీసుకున్నప్పుడు ఆ జిఎస్డిపికి 3 సెక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తాయి: అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. ఇప్పుడు ఈచ్ ఆఫ్ దీస్ సెక్టర్స్ ఎంతెంత కాంట్రిబ్యూట్ చేస్తోంది అని చెప్పని మనం చూసామనుకోండి. సో ఇప్పుడు సెక్టోరల్ రియల్ జీవీఏ గ్రోత్ పర్ఫార్మెన్స్ చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తోంది, ఇక్కడ ఫెనామినల్ రీబౌండ్ 10.70% అనమాట. సో ప్రీవియస్గా 2023-24లో అయితే 1.58% ఉండేదన్నమాట ఈ అగ్రికల్చర్ గ్రోత్ రేట్. బట్ దాని తర్వాతటి సోషియో ఎకనామిక్ సర్వే మనకి ఏం చూపిస్తుందంటే 10.70%. సో ఫినామినల్ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ సెక్టర్ దగ్గరకు వచ్చేటప్పటికి 6.58%, ఈవెన్ ఇది కూడా పాజిటివ్లోనే ఉంది. ఈవెన్ సర్వీస్ సెక్టర్ కూడా 8.53%. సో ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ అవుట్లుకే చూపిస్తున్నాయి అన్నమాట ప్రతి జీవీఏ కూడా. బట్ కరెంట్ ప్రైజెస్ చూసామనుకోండి, సర్వీస్ సెక్టర్ 41.53, ఇది డామినెంట్ కాంట్రిబ్యూటర్ అనమాట. ఓకే, సో కరెంట్ ప్రైజెస్లో చూస్తే కాన్స్టెంట్ ప్రైజెస్ కాదు, కరెంట్ ప్రైజెస్లో చూడాలి. అండ్ అగ్రికల్చర్ దగ్గరకు వచ్చేటప్పటికి 35.29%, అండ్ అలాగే ఇండస్ట్రీ దగ్గరకు వచ్చేటప్పటికి 23.18% అనమాట. సో ఇవి జీవీఏ యొక్క పర్ఫార్మెన్స్, అంటే ఈచ్ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది. మనం ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ చూస్తాం. ఒకటి కాన్స్టెంట్ వాల్యూ, అంటే ఒక బేస్ ఇయర్ తీసుకుని ఆ బేస్ ఇయర్ నుంచి ఎంత పెరిగింది అని చెప్పేది ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. కరెంట్ ప్రైజెస్కి బేస్ ఇయర్ ఉండదు. ఓకే, సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం ఈ సెక్టోరల్ కాంపోజిషన్ చూసేటప్పుడు ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం కనిపిస్తుందంటే మనకి సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, ఇలా మొత్తం మనకి 3 సెక్టర్స్ ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్ దగ్గర ద బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి అని అంటే
వితిన్ దీస్ సెక్టర్స్ ఆల్సో మళ్ళీ ఈ సెక్టర్స్లో కూడా మనకు ఒక ఎనామలీ అనేది కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అగ్రికల్చర్ సెక్టర్ చూడండి. ఈ అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఫిషింగ్, ఆక్వాకల్చర్ అండ్ జనరల్ అగ్రికల్చర్ నుంచి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ అనేది వస్తుంది. బట్ ఫారెస్ట్రీ అండ్ లాగింగ్లో తక్కువ ఉందన్నమాట, 0.04%. ఇండస్ట్రీస్ దగ్గరకు వచ్చేటప్పటికి కన్స్ట్రక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీలో సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దెర్ ఈస్ అ పాజిటివ్ అవుట్లుక్, 9.55%. ఎలక్ట్రిసిటీ యూటిలిటీస్లో 5.87%. మైనింగ్లో మళ్ళీ తగ్గింది. సర్వీసెస్ దగ్గరకు వచ్చేటప్పటికి బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్లో 14.25%, ట్రాన్స్పోర్టేషన్లో 12.47%, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 0.09%. సో ఇవి గుర్తుపెట్టుకోండి స్టాగ్నెంట్ ఏరియాస్. ఏ ఏరియాస్లో మనం బాగా వెనకబడి ఉన్నాం, ఏ సెక్టర్స్ బాగా వెనకబడి ఉన్నాయనే దాన్ని చూడండి. అండ్ ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చూడాలి. అదేంటంటే నేను మీకు ఇందాక స్టార్టింగ్లో చెప్పాను, వీఆర్ టూ మచ్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ మీద మనం బాగా డిపెండ్ అయి ఉన్నామన్నమాట. నేషనల్ యావరేజ్ జస్ట్ 18% ఉంది. ఓకే, జీవీఏ. సో నేషనల్లో మనకి కంట్రీ వైడ్గా చూసుకున్నప్పుడు జీవీఐ ఇస్ జస్ట్ 18%. ఓన్లీ 18% అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ నుంచి కాంట్రిబ్యూట్ అవుతుంది అనమాట జీడిపికి. కానీ స్టేట్ నుంచి చూసేటప్పుడు ఇట్ ఈస్ అరౌండ్ 35.29%. సో ఏమైంది ఇప్పుడు 35.29% కాంట్రిబ్యూట్ అయితే ప్రాబ్లం ఏంటి అని చెప్పని అనుకోవచ్చు. ఇది వరకు ఇట్లాగా లేదు కదా. నా ద క్లైమేట్ ఈస్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. మాన్సూన్ వస్తే తప్ప మనకి మేజర్ అమౌంట్ ఆఫ్ క్రాప్ రాదు చేతికి, ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో వీఆర్ కంప్లీట్లీ మాన్సూన్ డిపెండెంట్. ఓకే, సో అలాగా మాన్సూన్ డిపెండెంట్ అవ్వడం వల్ల ఇష్యూ ఏమవుతుంది? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎల్నినో ఇయర్ వచ్చింది అని అనుకోండి, అప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. అది తగ్గిపోయింది అనుకోండి, సో జిఎస్డిపి అనేది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ ఇంకొకటి ఏంటి, 60% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ అగ్రికల్చర్ సెక్టర్. సో దీస్ ఆర్ ది బిగ్గెస్ట్ ఇష్యూస్. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోండి. రియల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈజ్ 9.24% అండ్ నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఈజ్ 12.94%. రెండు కూడా నేషనల్ జీడిపి కన్నా ఎక్కువే. సెక్టర్ వైజ్ వెయిట్ ఎంత జిఎస్డిపిలో? సో కరెంట్ ప్రైజెస్ తీసుకుంటే సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ అరౌండ్ సర్వీస్ సెక్టర్ నుంచి 40%, అగ్రికల్చర్ సెక్టర్ నుంచి అరౌండ్ 35%, ఇండస్ట్రీ సెక్టర్ నుంచి రిమైనింగ్ %. ఇప్పుడు మనం ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ది అనామలీస్. ఇది నేను మీకు ఇందాక చూపించాను. అగ్రికల్చర్ అనేది ప్రీవియస్గా 2023-24 ఆ టైంలో చూస్తే ఇట్ వాజ్ -1.58%. అలాంటిది సడన్గా 2024-25 దగ్గరకు వచ్చేటప్పటికి ఈ ఎస్టిమేట్స్లో ఇట్ వాస్ 10.70%. సో ఈ ఎనామలీస్ మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో దట్స్ వై రిమెంబర్ దీస్ థింగ్స్. సో అగ్రికల్చర్ రిలేటెడ్గా -1.58% నుంచి ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మనకి చూపిస్తోంది ఏంటంటే 2024-25కి 10.70% గ్రోత్ రేట్ కనిపిస్తోంది అనమాట మనకి. అండ్ మెయిన్స్ రిలేటెడ్గా మనకి మేజర్గా వచ్చే ఇష్యూస్ ఏంటి? సో ఏ రిలేటెడ్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మనం డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాయాలి అని అనుకోండి. సో ఏ ఏరియాస్ మనం గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఇది స్ట్రక్చరల్ వల్నరబిలిటీ అనాలిసిస్. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దీని గురించి చెప్తున్నాను. సర్వీస్ లీడింగ్. సో సర్వీసెస్ ఆల్మోస్ట్ లైక్ 40% ఆఫ్ ద జీవీఏ మనకి సర్వీసెస్ నుంచి వస్తుంది. అయినా కానీ మనకి ఈ అగ్రికల్చర్ ఇంత మ్యాసివ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీని హోల్డ్ చేస్తుంది. 35.29% జీవీఏ ఓన్లీ అగ్రికల్చర్ నుంచి వస్తుంది. సో ఇదేం ఇండికేట్ చేస్తోంది అంటే ఇట్ ఈస్ షోయింగ్ ద ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సరైన ఇండస్ట్రీస్ లేవు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మాన్సూన్ రిస్క్ అనమాట. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 1/3 ఆఫ్ ది స్టేట్ ఎకానమిక్ వాల్యూ ఈస్ కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అలా రావడం వల్ల ఒక బిగ్గెస్ట్ థ్రెట్ అనేది ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ ఉండడం వల్ల సో ఇట్ మే ఆల్సో క్రియేట్ సమ్ బ్యాడ్ ఇంపాక్ట్ ఇన్ ది కమింగ్ డేస్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ బాటిల్ నెక్. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ బాటిల్ నెక్ ఏంటి? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇట్ కాంట్రిబ్యూట్స్ ఓన్లీ 10% ఆఫ్ ది ఓవరాల్ సెక్టరల్ జీవీఏ డిస్ట్రిబ్యూషన్. ఈవెన్ ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా 10% ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి వస్తుందన్నమాట. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లాంటివి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ఏరియాస్ ఇవి. బట్ అలాంటి ఏరియాస్లో
మనకి ఇది తక్కువ ఉండడం వల్ల ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సో మనకి ఇక్కడ ఏం జరుగుతోంది. సో ద క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్స్ రాదర్ దాన్ ద ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ లైట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెయిలింగ్ ఎఫిషియెంట్లీ టు అబ్జార్బ్ రూరల్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్. సో మనకి మైగ్రేషన్ అనే కాన్సెప్ట్ కూడా ఎరైజ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి మైగ్రేట్ అవ్వడం అండ్ అక్కడ మళ్ళీ సో ద సార్ట్ ఆఫ్ ఇష్యూస్ రిలేటెడ్ టు అర్బనైజేషన్, సో ఇవన్నీ కూడా ఎరైజ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు గవర్నమెంట్ వీటిని టార్గెట్ చేయడానికి దే బ్రాట్ 2 things. ఒకటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ 4.0. సో ఈ 2 పాలసీస్ మనం వీటి గురించి కూడా చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ, వీటి గురించి ఏవి మనకి ఇన్డెప్త్గా ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో ఇవ్వలేదు, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ దీస్ 2 things. ఈ రెండింటి గురించి నేను చెప్తాను మీకు. ఓకే, సో ఇదే నేను ఇందాక మీకు చెప్తున్న రూరల్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్ గురించి. సో ఈ రూరల్ వర్క్ ఫోర్స్ మైగ్రేషన్ని మనం ప్రాపర్గా కంట్రోల్ చేయాలి, వీళ్ళకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అని అంటే వన్ ఏరియా దట్ వీ కెన్ గివ్ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ త్రూ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ లేబర్ ఇంటెన్సివ్. ఎక్కువ మంది లేబర్ కావాలన్నమాట మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. బట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేదే బాగా వీక్గా పర్ఫామ్ చేస్తోంది. ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ 10% ఆఫ్ ది సబ్ సెక్టోరల్ జీవీఏ. అంటే వితిన్ సెకండరీ సెక్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది కేవలం 10% కాంట్రిబ్యూట్ చేస్తుందన్నమాట. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అని. సో దానివల్ల ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం మైగ్రేషన్ అనే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మైగ్రేట్ అయినా కానీ మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2 ఇంపార్టెంట్ పాలసీస్ని తీసుకొచ్చింది. సో ఇన్ ద ఇయర్ 2024-25 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ. ఈ రెండు కూడా మనకి ఎకానమీ పర్స్పెక్టివ్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ పాలసీస్ అనమాట. సో ఇప్పుడు మనం ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ దిస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అండ్ వాట్ ఈస్ దిస్ ఎంఎస్ఎంఈ పాలసీ, ఈ రెండింటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0. ఇది అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న 2023-2027 పాలసీని పక్కన పెట్టి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారనమాట, 2024-29 పాలసీ. ఓకే, సో మనకి ఒక గ్లోబల్ ఎజెండా ఉంది. సో వాట్ ఈస్ దాట్, చైనా +1 అని చెప్పని అంటారనమాట. సో ఇండియా వాంట్స్ టు బికమ్ అన్ ఆల్టర్నేటివ్ టు చైనా. సో చైనా అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ హబ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అవ్వనివ్వండి, మేజర్ యూరోపియన్ కంట్రీస్ అవ్వనివ్వండి, ఈ కంట్రీస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్లెట్స్ అన్నీ ఎక్కడున్నాయి, అన్నీ కూడా చైనాలో ఉన్నాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరూ ఈ చైనాని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎన్ ఆల్టర్నేటివ్. దాన్నే చైనా +1 అని అంటారనమాట. అంటే చైనాని మొత్తం మనం కట్ చేయలేం, బట్ ఎట్ ద సేమ్ టైం మనం చైనాకి ఇంకొక ఆల్టర్నేటివ్ చూడాలి అన్నమాట. సో దీన్ని సప్లై చైన్ డైవర్సిఫికేషన్ అని చెప్పని అంటారు. అండ్ దాంట్లో భాగంగానే వాళ్ళందరూ కూడా మేజర్ ఎకానమీస్ అరౌండ్ ద వరల్డ్ దే ఆర్ చూసింగ్ ఇండియా యాజ్ దేర్ ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈజ్ వెరీ గుడ్ స్టేట్ టు బీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్. ఎందుకంటే మనకు ఒక వెరీ లాంగ్ కోస్టల్ లైన్ ఉంది. సో మనకి లోపల బోల్డంత ఏరియా ఉందన్నమాట టు సెటప్ ఆల్ దీస్ ఇండస్ట్రియల్ హబ్స్ అండ్ ఒక సస్టైనబుల్ ల్యాండ్ ఉంది. అండ్ వీటి వల్ల మనకి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వయబుల్ స్టేట్ అవుతుందన్నమాట ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు గవర్నమెంట్ దాన్నే క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ఈస్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఆర్ ది టార్గెట్స్ 2029 కల్లా గవర్నమెంట్ ఏం టార్గెట్స్ అచీవ్ చేయాలి అని అనుకుంటుందో చూద్దాం. ఇండస్ట్రియల్ జీవీఏ ఇది 3.4 lakh crore నుంచి 7.3 lakh crore స్కేలప్ చేయాలి అని అనుకుంటాం. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 30 lakh crore మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ 5 lakh crore ఫుల్లీ ఆపరేషనలైజ్డ్ విత్ ఇన్ 5 years. అంటే 30 lakh crore ఎట్ ఏ టైం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ ఈ 5 yearsలో 5 lakh crore అనేది విత్ ఇన్ 5 yearsలో ఇది ఆపరేషనలైజ్ అవ్వాలి. $10 billion ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశీ పెట్టుబడులు అట్లీస్ట్ 10 billion ఉండాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 5 lakh న్యూ జాబ్స్ తీసుకురావాలి ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అలోన్. ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోనే 5 lakh న్యూ జాబ్స్. ఎక్స్పోర్ట్ వాల్యూ ఎక్స్పాన్షన్,
ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే 20 బిలియన్ ఉందో దాన్ని 40 బిలియన్కి డబుల్ చేయాలి అని అనమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్ రీచ్ 175 ఇండస్ట్రియల్ పార్క్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో 175 పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇండస్ట్రియల్ పార్క్స్ని. అంటే మనకి ఏవైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇలా అంటాం కదా, సో ఆ సిమిలర్గానే మనకి ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయన్నమాట. ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం, అట్లీస్ట్ ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలి. సో దాట్ ఈస్ ది టార్గెట్. ఇది 2024-29కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పాలసీ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారనంటే దీన్ని ప్రాపర్గా వర్కౌట్ అయ్యేలాగా చేయడానికి దే డివైడెడ్ ఆల్ దీస్ సెక్టర్స్ ఇంటూ 2 పార్ట్స్, 2 పిల్లర్స్ కింద తీసుకొచ్చారనమాట. ఒకటి ఏంటంటే సస్టెనెన్స్ సెక్టర్స్, ఏవైతే కరెంట్ స్టేట్ ఎకానమీని, ఈ లేబర్ మార్కెట్ని డిసైడ్ చేస్తున్న సెక్టర్స్ ఉన్నాయో, సో వాటికి సంబంధించిన సెక్టర్స్ అన్నమాట ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోకెమికల్స్ కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రో ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, మెటల్ అండ్ అలాయ్స్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్స్, టాయ్స్ అండ్ ఫర్నిచర్, షిప్ బిల్డింగ్, స్పెషాలిటీ స్టీల్. సో ఇవన్నమాట. సో ఇవన్నీ కూడా సస్టెనెన్స్ సెక్టర్స్లోకి వస్తాయి. అలా కాకుండా మనకి ప్రొపెల్లింగ్ సెక్టర్స్ అంటే ఫ్యూచర్ సెక్టర్స్ అనమాట. ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ డ్రోన్స్, ఈవీ వెహికల్స్ అండ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బయోటెక్నాలజీ, గ్రీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్ అండ్ లాజిస్టిక్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్, మెయింటెనెన్స్, ఓవర్హాల్, ఎంఆర్ఓ హబ్స్, క్రాస్ కటింగ్ సెక్టర్స్ అంటే ఐటీ అవ్వనివ్వండి, ఐటీఈఎస్ అవ్వనివ్వండి, హాస్పిటాలిటీ, టూరిజం. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఇంజన్స్ అనమాట. సో ఇక్కడ ఈ 4.0లో మనం ఏం చూస్తున్నామనంటే ఏవైతే ట్రెడిషనల్గా స్టేట్ ఎకానమీని రన్ చేస్తాయో, సో వాటితో పాటు ఈవెన్ ద ఫ్యూచర్ ప్రొపెల్లింగ్ సెక్టర్స్, సో ద కమింగ్ డేస్లో ఏవైతే బూమ్ సెక్టర్స్ ఉంటాయో, సో వాటిల్ని కూడా గవర్నమెంట్ మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుందన్నమాట. ఓకే, సో ప్రమోట్ అండ్ ఎనేబుల్ ద డెవలప్మెంట్ వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్. నేను ఇందాక చెప్పాను 175 పార్క్స్, ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక పార్క్ ఉండాలి, ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలి. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ చేయాలి, సో ఓన్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్. అండ్ అలాగే సో వరల్డ్ క్లాస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ పూలింగ్ ల్యాండ్ ఫ్రమ్ ఫార్మర్స్ అండ్ ప్రమోటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్టర్స్. సో ఇదనమాట. సో దీస్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ హియర్. అండ్ అలాగే గవర్నమెంట్ ఇంకొక పాలసీని కూడా తీసుకొచ్చింది, ఏపీ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ వాజ్ అండర్ ద GOMS నెంబర్ 69. సో మనకి ఈ పాలసీ ఏంటో తెలిస్తే సరిపోతుంది అనమాట. సో వీ హ్యావ్ ఎ విజన్ కాల్డ్ స్వర్ణాంధ్ర 2047. ఎలాగైతే మనకి అమృత్ కాల్ 2047 ఉందో ఇన్ ది నేషనల్ లెవెల్, ఇన్ ద సిమిలర్ వే ఆంధ్రప్రదేశ్కి కూడా ఉందన్నమాట. దాన్నే మనం స్వర్ణాంధ్ర 2047 అని అంటాం. అండ్ ఈవెన్ గవర్నమెంట్ రిలీజ్డ్ ఏ డీటెయిల్డ్ డాక్యుమెంట్ రిలేటెడ్ టు దాట్. సో అలాగా ఇండియా ఎలాగైతే గ్రోత్ అవుతూ వెళ్తుందో, బై ద టైమ్ వి సెలబ్రేట్ అవర్ 100th ఇండిపెండెన్స్ డే, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక వెరీ మచ్ ప్రాస్పరస్ స్టేట్ కింద మారాలి. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ స్వర్ణాంధ్ర 2047. బట్ ఇది అవ్వాలి అని అంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అనదర్ వన్ మోర్ థింగ్ కాల్డ్ MSME, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఏవైతే ఈ చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయో, ఈ కంపెనీస్ ఉంటాయో, సో వీటి మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, సో అలాగా ఈ MSME అండ్ ఎంటర్ప్రినర్ డెవలప్మెంట్ పాలసీ 4.0ని తీసుకొచ్చింది ఫర్ ద ఇయర్ 2024-29. సో వీళ్ళ యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ద ఫస్ట్ టార్గెట్ ఏంటంటే 1 family 1 ఎంటర్ప్రినర్ బై 2030 కల్లా ప్రతి ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి. సో దట్ ఈస్ ద క్లియర్ టార్గెట్ అండ్ విజన్ ఆఫ్ దిస్ పాలసీ. సో 50,000 crore డెడికేట్ చేస్తున్నారన్నమాట ఫర్ దీస్ MSME ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అలాగే అన్రిజిస్టర్డ్ యూనిట్స్ ఇంటూ ఫార్మల్ ఎకానమీ బై ఫార్మలైజింగ్ 22 lakh MSMEs అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. అప్పటి వరకు రిజిస్టర్ కాని MSMEs అన్నింటినీ కూడా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆప్షన్స్ ఇస్తోంది. 5 lakh డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్. అండ్ ఈ MSME ఎక్స్పోర్ట్స్ని 12 billion పెంచాలి. అండ్ సక్సెస్ఫుల్ ఇండక్షన్ ఆఫ్ 500+ డొమెస్టిక్ MSME యూనిట్స్. అండ్ అలాగే మనకి సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 5 sector స్పెసిఫిక్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం. అండ్ ఫిజికల్ కమిట్మెంట్ 500 crore కార్పస్ ఫండ్. సో గవర్నమెంట్ తరపు నుంచి 500 crore కార్పస్ ఫండ్ అనమాట. సో టు బ్యాక్ దిస్ MSME ఆపరేషన్స్
అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈ పాలసీ 4.0లో మనం ఏం చూస్తామంటే ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ చూస్తాం, ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ ఐడియేషన్ ఫ్రమ్ కమర్షియల్ ప్రొడక్షన్. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న వాల్యుయేషన్ తోటి ఉన్న ఎంటర్ప్రైజెస్ అనమాట. సో గవర్నమెంట్ సపోర్ట్ విల్ ప్లే అ వెరీ వెరీ వైటల్ రోల్. ఈవెన్ ఈ యొక్క ఎంటర్ప్రైజెస్ని యూనికార్న్స్ కింద మార్చాలి అనేది గవర్నమెంట్ యొక్క మేజర్ టార్గెట్ అండ్ విజన్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యాక్సెస్ టు ఫైనాన్స్, స్కిల్ డెవలప్మెంట్, మార్కెట్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఇన్నోవేషన్, సస్టైనబుల్ సర్క్యులారిటీ. సో ఇవన్నీ కూడా ఈ యొక్క పాలసీలో మనం చూస్తామన్నమాట. అండ్ గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది వీళ్ళకి. ఇన్సెంటివ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో క్యాపిటల్, సో డైరెక్ట్గా గవర్నమెంట్ అమౌంట్ కూడా ఇస్తుందన్నమాట. అండ్ సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 25% ఆఫ్ వాట్ ఎవర్ దేర్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో దాంట్లో 25% గవర్నమెంట్ ఇస్తుంది. సో ఫర్ మైక్రో, స్మాల్కి అయితే 25%, మీడియం కూడా 25% అనమాట. సో బట్ దెర్ వాజ్ అ క్యాప్ 25 lakhs, 1.5 crores, 7 crore అని చెప్పని దానికి స్పెసిఫిక్గా క్యాప్ చేసి పెడుతుంది అనమాట. అండ్ పవర్ కాస్ట్ మీద కూడా 1 rupee పర్ యూనిట్, అండ్ అలాగే సో 6 yearsకి 1 rupee పర్ యూనిట్, అండ్ వాటికి కొన్ని లిమిటేషన్స్ తోటి గవర్నమెంట్ ఈవెన్ పవర్ రీబేట్ కూడా ఇస్తుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఈవెన్ వేరియస్ అదర్ ఇన్సెంటివ్స్ని కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఈ పాలసీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే దే ఆర్ ఇంటిగ్రేటింగ్ ఇట్ విత్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, RTIH అనమాట. సో ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ అనేవి, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దే ఆర్ ది క్లస్టర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ 4.0 అనేది దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ నుంచి వెళ్తుందన్నమాట. సో ఇదేంటంటే దీని యొక్క మేజర్ టార్గెట్ 20,000 న్యూ స్టార్టప్స్ని క్రియేట్ చేయడం, 10+ యూనికార్న్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి అమరావతిలో ఉంటుంది. బట్ 5 రీజనల్ సెంటర్స్ ఉంటాయి దీనికి: విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి అండ్ అనంతపురం. సో ఇలాగా 5 డిఫరెంట్ ఏరియాస్ ఇది ఫంక్షన్ అవుతుంది అనమాట. బట్ దీని యొక్క సెంట్రల్ ఏరియా హెడ్ క్వార్టర్స్ అనేది మనకి అమరావతిలో కనిపిస్తుంది. అండ్ మనం దీని యొక్క స్టాటిక్ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో DPSP ఆర్టికల్ 43 ఏం చెప్తోందంటే ద స్టేట్ షెల్ ఎండెవర్ టు ప్రమోట్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఆన్ ఎన్ ఇండివిజువల్ అండ్ కోఆపరేటివ్ బేసిస్ ఇన్ రూరల్ ఏరియాస్. బట్ మనం ఈ కాటేజ్ ఇండస్ట్రీ అనే ఐడియాని ఓవర్ ద ఇయర్స్ బాగా ఎక్స్పాండ్ చేస్తూ వచ్చాం. నౌ వీఆర్ నాట్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ది స్మాల్ ఇండస్ట్రీస్, మనం వీటికి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అని చెప్పని పేరు పెట్టాం. సో గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సో మచ్ లెవరేజ్ బికాస్ దీస్ ఆర్ ది ఫ్యూచర్. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేవి మనకి ప్రాఫిట్ ఓరియంటెడ్గా వెళ్ళొచ్చు, బట్ దీస్ పీపుల్ దే విల్ ఇంటిగ్రేట్ బోత్ ది ethics and moral of this land, and at the same time ఇవి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాయి, అండ్ at the same time they even can generate the profit as well. అండ్ అలాగే మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)G ఏం చెప్తోంది, ఎనీవన్ కెన్ ప్రాక్టీస్ దేర్ ప్రొఫెషన్. ఓకే, సో వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్, సో వాట్ ఎవర్ దట్ ఈస్, సో దే కెన్ డూ దట్. అండ్ మనకి ఈ ఫండమెంటల్ రైట్ అనేది, ఈ ఆర్టికల్ 19(1)G అనేది, సో ఇది ఒక ఎంటర్ప్రెనర్షిప్కి సంబంధించి ఒక లీగల్ బ్యాక్ బోన్ అనమాట. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ ద బిజినెస్ దట్ యూ వాంట్ ఇఫ్ ఇట్ ఈస్ లీగల్ ఇన్ దిస్ ల్యాండ్. అండ్ అలాగే మనకి ఈ యొక్క హబ్స్ అన్నిటిని కూడా చూసుకోవడానికి వాట్ ఎవర్ దీస్ MSMEs వీటిలన్నింటినీ చూడడానికి మనకి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్స్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవి మానిటరింగ్ అనమాట. అండ్ స్టేట్ వైడ్గా వీటిలన్నింటిని చూడడానికి మనకి AP MSMEDC అని చెప్పని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ MSME డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. దే విల్ లుక్ ఎట్ ఆల్ దీస్ ఏరియాస్. ఒక డెడికేటివ్ ఎపెక్స్ ఎగ్జిక్యూటివ్ బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇప్పుడు మనం ఇందాక GSDP గురించి డిస్కస్ చేసుకున్నాం, అండ్ దాని తర్వాత సో వాట్ ఆర్ ది GVA అండ్ ఈ గ్రోత్ రేట్, ఇలాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చూసాం. నౌ లెట్ us లుక్ ఎట్ అనదర్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే వాట్ ఈస్ దిస్ పర్ క్యాపిటా ఇన్కమ్? ఇప్పుడు లెట్స్ సే ఒక కంట్రీ ఉంది అని అనుకుందాం. ఆ కంట్రీలో అందరూ కలిసి ఆ కంట్రీ యొక్క ఇన్కమ్ 100 రూపీస్ అనుకుందాం, అండ్ ఆ కంట్రీలో ఓన్లీ 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ కంట్రీలో మనకి యావరేజ్గా ఒక పర్సన్ ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు అని అంటే 100 / 10 అన్నప్పుడు మనకి 10 వస్తుంది అనమాట. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ప్రతి ఒక్కడు 10 రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పని అర్థం. దిస్ ఈజ్ వాట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే అంతే.
సో ఆ స్టేట్ యొక్క జిఎస్డిపి డివైడెడ్ బై ద పాపులేషన్ ఆఫ్ ద స్టేట్. అదే మనం కంట్రీ వైజ్గా చూసుకునేటప్పుడు, సో వాట్ ఎవర్ ద నేషనల్ ఇన్కమ్ ఈస్, ఆ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ, అది మనకి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ని ఇస్తుంది అనమాట. బట్ దీంట్లో ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఇట్ వోంట్ గివ్ యూ ది కంప్లీట్ పిక్చర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ చూద్దాం, దాని తర్వాత రిమైనింగ్ ఏరియాస్లోకి వెళ్దాం. సో అకార్డింగ్ టు ద సోషియో ఎకనామిక్ సర్వే 2024-25, ఆంధ్రప్రదేశ్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ 2,68,653. అంటే యావరేజ్గా ఒక సంవత్సరానికి, ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక సగటు మనిషి 2,68,653 రూపాయలు సంపాదిస్తున్నాడు అనమాట. ఇది నేషనల్ పెర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువ. సో ఆల్మోస్ట్ లైక్ 68,000 ఎక్కువ అనమాట. సో కంట్రీ వైడ్గా చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇట్ ఈస్ జస్ట్ 2,01,62 రూపీస్. సో 68,000 ఎక్కువ వస్తుంది అనమాట. సో బట్ దీంట్లో ఒక బిగ్గెస్ట్ ఇష్యూ ఉంది. అదే నేను మీకు ఇందాక చెప్పింది. మనకి ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అందరూ కూడా కంపల్సరీగా ఈ 2,68,000 సంపాదిస్తున్నారని కాదు. సో లెట్స్ సే ఇప్పుడు ఒక 5,00,000 సంపాదించేవాడు ఉంటాడు. ఎందుకు అంతవరకు ఎందుకు? ఈ ఎగ్జాంపుల్ చూడండి. అక్కడ ఉన్న 10 మందిలో ఒకడే 50 రూపాయలు సంపాదించి ఉండొచ్చు, ఇంకొకటి 40 రూపాయలు సంపాదించి ఉండొచ్చు, మిగిలిన 8 మంది కలిసి అది రిమైనింగ్ 10 రూపీస్ని సంపాదించారని అనుకుందాం. బట్ అయినప్పటికీ కూడా మనం వీళ్ళందరి అమౌంట్ కలిపేసి డివైడెడ్ బై 10 చేసేటప్పుడు మనకి వాల్యూ 10 వస్తుంది. అది మనకి ఒకడు 50 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకో 40 రూపాయలు సంపాదిస్తున్నాడు అని చెప్పని చూపించదు అనమాట. సో దట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ విత్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రైట్ ఫ్రమ్ నార్త్ నుంచి సౌత్ వరకు, సో రైట్ ఫ్రమ్ ద టాప్ మోస్ట్ నార్త్లో ఉన్న ఈ శ్రీకాకుళం జిల్లా దగ్గర నుంచి లాస్ట్ వరకు ఈ రాయలసీమ జిల్లాల వరకు అన్నీ చూసుకున్నట్టయితే మనకి ఈ ఎకానమిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది, ఆర్ ద రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉండదు. అండ్ అలాంటి టైంలో పాపులేషన్ అనేది కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యలేదు. మరి అప్పుడు ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఎలా ఈక్వల్గా ఉంటుంది అనుకుంటున్నారు? సో ఉండదు. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ చూద్దాం, దాని తర్వాత నేను మీకు అదర్ ఇంపార్టెంట్ ఏరియాస్ చూపిస్తాను. సో ఫస్ట్ ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, ఎన్ఎస్డిపి, ఓకే, ఎన్ఎస్డిపి ఎట్ కరెంట్ ప్రైసెస్ డివైడెడ్ బై ది స్టేట్ పాపులేషన్. సో మిడ్ ఇయర్లో స్టేట్ పాపులేషన్ ఎంత, సో అలా డివైడ్ చేసేటప్పుడు మనకి ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి? డెమోగ్రాఫిక్, ద డినామినేటర్ అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ డెమోగ్రాఫిక్ గ్రోత్ డైనమిక్స్ ఫండమెంటలీ డిక్టేటెడ్ ట్రాజెక్టరీ ఆఫ్ పీసీఐ. ఇప్పుడు 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లాడ్జ్డ్ ఏ పాపులేషన్ గ్రోత్ ఆఫ్ 9.21%. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ వాజ్ చేంజ్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ వేరు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ వేరు. వి కాంట్ కంప్లీట్లీ కన్సిడర్ ఈ 2011 సెన్సస్ని మనం కంప్లీట్గా కన్సిడర్ చేయలేం. బట్ అయినప్పటికీ కూడా సో ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ ద నేషనల్ యావరేజ్ ఆఫ్ 17.70%. ఇప్పుడు ఈ స్లోవర్ గ్రోయింగ్ డెమోగ్రఫిక్ డినామినేటర్ యాక్సలరేట్స్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 100 రూపాయలు వేసుకున్నాను, 100 రూపాయలు డివైడెడ్ బై 10 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 10 వస్తుంది. 100 వేసుకున్నాను, డివైడెడ్ బై 20 వేసాను అనుకోండి, ఆన్సర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో దాట్ ఈస్ ది ఇష్యూ హియర్. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డెమోగ్రఫీ, పాపులేషన్ అనేది తగ్గిపోతుంది ఓవర్ ద ఇయర్స్. సో అలా తగ్గిపోవడం వల్ల, పాపులేషన్ తగ్గిపోవడం వల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది పెరుగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ ఇది. కంట్రీ వైడ్గా చూసుకుంటే సో నేషనల్ యావరేజ్ 17.70% ఉంది లాస్ట్ డెకేడ్, లాస్ట్ సెన్సస్కి. బట్ ఆంధ్రప్రదేశ్లో గ్రోత్ రేట్ ఇట్ వాస్ జస్ట్ అరౌండ్ 9.21%. సో కంట్రీ యావరేజ్, నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ ఉందన్నమాట. సో దానివల్ల పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది యాక్సలరేట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు ఈ పీసీఐ అనేది కరెంట్ ప్రైజెస్లో చూసేటప్పుడు, సో వైల్ నామినల్ పీసీఐ రిఫ్లెక్ట్స్ ద చేంజెస్ ఇన్ ది కరెంట్ ప్రైజెస్, రియల్ వెల్ఫేర్ మస్ట్ బి ఫిల్టర్డ్ త్రూ ది స్పాషియల్ ఇన్ఫ్లేషన్.
సో ఇప్పుడేంటంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. విచ్ విల్ యాక్చువల్లీ టెల్ యూ అబౌట్ ద ఇన్‌ఫ్లేషన్. సో వీటి గురించి మనకి యాక్చువల్‌గా చెప్తాయి. సో ఒక పర్సన్ యొక్క పర్చేసింగ్ పవర్ పారిటీ గురించి మనకు తెలిస్తే తప్ప, ఆ పర్సన్ నిజంగా అభివృద్ధి చెందుతున్నాడా లేదా, అతని యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, అలాంటివన్నీ మనకి జస్ట్ ఈ పెర్ క్యాపిటా ఇన్‌కమ్ తోటి తెలియవనమాట. ఓకే. సో పెర్ క్యాపిటా ఇన్‌కమ్ 2,00,000 ఉంది అని అన్న వెంటనే, నేషనల్ యావరేజ్ కన్నా 68,000 ఎక్కువ ఉంది అని అన్న వెంటనే, సో దీస్ ఆర్ నాట్ కంప్లీట్‌లీ గుడ్ ఇండికేటర్స్. ఇప్పుడు చూడండి అసలు యాక్చువల్ పారాడాక్స్ ఏంటో కనిపిస్తుంది. సో ద ఇష్యూ ఈజ్, మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అని చెప్పి ఒకటి ఉంటుందన్నమాట, ఎంపీఐ. ఓకే. సో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్, ఇది ఇండియాలో యాక్చువల్గా వరల్డ్ అయితే మనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పని ఒకటి ఉంటుంది, యుఎన్కి సంబంధించింది, అది రిలీజ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్న ఈ ఎంపీఐ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక బైనియల్ రిపోర్ట్, ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిలీజ్ చేస్తుంది. అయితే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో 2023కి సంబంధించిన రిపోర్ట్ యొక్క డేటాని తీసుకున్నారనమాట. బట్ రీసెంట్గా ఈవెన్ 2025కి సంబంధించిన డేటాని కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎంపీఐ దగ్గరకు వచ్చేటప్పటికి, సో వి వ్యాస్ట్లీ అవుట్ పర్ఫార్మ్ ద నేషనల్, ఈ ఓవర్ 14.96% ఉంటే అర్బన్ పోవర్టీ, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ వాస్ 2.20%. సో ద ఓవరాల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అనేది 6.06% ఉంది. ఓకే. సో జస్ట్ ఈ న్యూమరికల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ డిప్రైవేషన్స్ చూడండి, శానిటేషన్ 22.84, న్యూట్రిషన్ 22.94, డ్రింకింగ్ వాటర్ 9.14%. సో ఇలాగ మనకి చూస్తే మనకి ఇష్యూస్ కనిపిస్తాయి అన్నమాట. సో అంత హై ఇన్కమ్, సో ప్రతి ఒక్కడు కూడా 2,68,000 సంపాదిస్తూ వెళ్ళాడని అనుకోండి, శానిటేషన్ ఇంత దారుణంగా ఉండదు, న్యూట్రిషన్ ఇంత దారుణంగా ఉండదు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇలా 9.14% దగ్గర ఉండవు. సో దట్స్ వై ఇదే మనకు ఒక పారాడాక్స్ అనమాట, ఇదే మనకు ఒక అనామలీ క్రియేట్ అవుతున్నట్టు చూపిస్తోంది. సో ఎందుకు అలా వస్తుంది అని అంటే, మన ఆంధ్రప్రదేశ్లో అగైన్ విత్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ మనకి వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేది బాగా అసిమెట్రికల్గా ఉంటుంది. అంటే ఎక్కువ వెల్త్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి క్లస్టర్డ్ కోస్టల్ ఆక్వాకల్చర్ జోన్స్లో కనిపిస్తాయి. అంటే ఏంటి, మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ ఏరియాస్లోనే మనకి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 జిల్లాల్లోనే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి ఉందన్నమాట. ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో, అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఏరియాస్ అవి, అండ్ అలాగే రాయలసీమ రీజన్, ఈ ఏరియాస్, ఈ డ్రై ల్యాండ్స్ ఆఫ్ రాయలసీమ రీజన్, ఇవన్నీ కూడా స్ట్రక్చరల్లీ ఇన్కమ్ స్టాగ్నెంటెడ్ ఏరియాస్ అనమాట. ఓకే. సో దానివల్ల మనకి ఈ ఇన్కమ్ డిస్పారిటీ అనేది ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం, సో మన స్టేట్లో 50 రూపాయలు 40 రూపాయలు ఏమో మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు ఏరియాకి సంబంధించిన వాళ్ళు సంపాదిస్తే, మిగిలిన 10 రూపీస్ని మనకి ఈ ట్రైబల్ అండ్ రాయలసీమ రీజన్స్ నుంచి వస్తున్నట్టు అనమాట. బట్ యూ మే ఆస్క్ ఎ క్వశ్చన్, సార్ విశాఖపట్నం అనేది చాలా చాలా వెల్ అడ్వాన్స్డ్ సిటీ కదా, సో మరి మీరు అంతే ఎలా చెప్తున్నారు? సో వైజాగ్ ఈజ్ ది ఓన్లీ ప్లేస్. ఓకే. అక్కడ క్రియేట్ అవుతుందే మొత్తం ఆ ఎంటైర్ రీజన్ మొత్తానికి అని చెప్పిన మనం చెప్పుకోలేం కదా. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అగైన్ మీరు మళ్ళీ మొదటికి వస్తున్నట్టు అవుతుంది అనమాట ఇది. సో దిస్ ఇస్ ద ఇష్యూ. ఇక్కడ మనకు ఒక పారాడాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ సో దిస్ ఇస్ ద థింగ్. సో మనకి హై మ్యాక్రో ఇన్కమ్ వాల్యూస్ కనిపించినప్పటికీ కూడా ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువ ఉంది అని చెప్పని మనకి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏపీ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,68,653, ఇది నేషనల్ లెవెల్ కన్నా కూడా ఎక్కువ అనమాట. అండ్ అలాగే డెమోగ్రఫిక్ డేటా పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి పాపులేషన్ డెన్సిటీస్ 2011 సెన్సస్ ప్రకారం అయితే ఏపీ యొక్క పాపులేషన్ డెన్సిటీ 304 అనమాట. పాపులేషన్ డెన్సిటీ అంటే ఏంటి, ఒక స్క్వేర్ కిలోమీటర్ ఆఫ్ ఏరియా, యాక్చువల్గా అయితే ఒక యూనిట్ ఏరియా తీసుకున్నప్పుడు ఆ యూనిట్ ఏరియాలో ఎంతమంది నివసిస్తున్నారు అనే దాన్ని మనం పాపులేషన్ డెన్సిటీ అని అంటాం. ఇక్కడ యూనిట్ ఏరియా వచ్చేటప్పటికి కిలోమీటర్లో తీసుకుంటాం. ఒక స్క్వేర్ కిలోమీటర్లో, ఒక చదరపు కిలోమీటర్లో 304 మంది ఉంటారనమాట ఆంధ్రప్రదేశ్లో. ఓకే. ఇది నేషనల్ యావరేజ్ కన్నా తక్కువ. సో నేషనల్ యావరేజ్ 382, దానికన్నా తక్కువ అనమాట. సో ప్రీవియస్గా అయితే కృష్ణా డిస్ట్రిక్ట్లో మనకి హై డెన్సిటీ ఉండేది. ఇది మనకి యాజ్ పర్ ది సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం వచ్చింది ఇది. బట్ ద రీసెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనకి డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యాయి కదా. సో కొత్త 28 డిస్ట్రిక్ట్స్ పరంగా చూసుకున్నప్పుడు హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ మనకి విశాఖపట్నంలో కనిపిస్తుంది. ఓకే. సిటీ
అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇష్యూ ఏంటి, ఇంకొకటి ఏంటి, వైజాగ్ అనేది ఇప్పుడు కంప్లీట్గా డివైడ్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ డిస్ట్రిక్ట్ కింద మారిపోయింది కాబట్టి ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ద లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఎక్కడంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అనమాట. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ నుంచి. మెయిన్స్ దగ్గర నుంచి నేను ఇందాక మీకు చెప్పిన ఈ పారాడాక్స్ ఏదైతే ఉందో, అంటే సో మనకి నేషనల్ యావరేజ్ కన్నా ఎక్కువ ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి వేర్ వీఆర్ లాగింగ్ బిహైండ్ ద నేషనల్ యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ శానిటేషన్, న్యూట్రిషన్ లెవెల్లో మనకి ఒక డిప్రైవేషన్ రేట్ అనేది కనిపిస్తుంది. సో ఎందుకు అది వచ్చింది అని అంటే మనకి లోకలైజ్డ్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఈ కోస్టల్ ఏరియాస్లోని ఈ ఆక్వాకల్చర్ జోన్స్లో, ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వెల్త్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంది. రాయలసీమ అండ్ ట్రైబల్ ఏరియాస్లో మటుకు ఇది బాగా తక్కువ ఉంది అని చెప్పని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, పబ్లిక్ ఫినాన్స్ ఆర్కిటెక్చర్. సో మనకి ఈ ట్యాక్సెస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది కూడా మనకి ఈ ఫస్ట్ మాడ్యూల్కి సంబంధించినవే. మనం ట్యాక్సెస్ అన్న వెంటనే ఇయర్ వీ డూ హ్యావ్, సో ట్యాక్సెస్ అనే దానికన్నా మనం సింపుల్గా రెవెన్యూ అనే పదంని యూజ్ చేద్దామన్నమాట. అంటే గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకటి ట్యాక్స్ రూపంలో వస్తుంది, ఇంకొకటి నాన్ ట్యాక్స్ రూపంలో వస్తుంది, ఇంకొకటి సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఈ ఫినాన్స్ కమిషన్ నిధుల ద్వారా అండ్ అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా మనకి ఇచ్చే నిధుల్ని మనం సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అంటాం. ఇలాగ 3 విధాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో మనకి ఈ సెంట్రల్ డైరెక్ట్ లెజిస్లేటివ్ కంట్రోల్ GST 246A GST దాని ప్రకారం, అండ్ అలాగే మనకి డివిడెండ్స్, ఛార్జెస్, ద మినరల్ రాయల్టీస్, సో వీటి పరంగా మనకి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ప్రకారం ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క డెవల్యూషన్స్ ప్రకారం మనకి ఈ రెవెన్యూ అనేది వస్తుందన్నమాట. సో మనకి పార్ట్ 12 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సో మనకి ఈ యొక్క డెవల్యూషన్స్ గురించి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మనకి ఈ GST ప్రీవియస్గా మనకి ట్యాక్సెస్ ఇవన్నీ కూడాను మనకి కాన్కరెంట్ లిస్ట్లో ఉండేది. సో మనకి ఆర్టికల్ 246A గివ్స్ కాన్కరెంట్ ట్యాక్సింగ్ పవర్స్ ఆన్ GST. సో GSTలో కూడా మనకి CGST, SGST ఉంటాయి. కరెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ స్టేట్స్కి గవర్నమెంట్ డెవల్యూట్ చేస్తుందాం, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ అలాగే ఆర్టికల్ 275 గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇవ్వడానికి అనుమతిస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బ్యాకింగ్స్. అండ్ అలాగే మనం ఇక్కడ 3 డిఫరెంట్ టైప్స్ చూసాం కదా. సో ఫస్ట్ వన్ ఈ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా కలెక్ట్ చేసే ట్యాక్సెస్ అనమాట, స్టేట్ లెజిస్లేటివ్ కంట్రోల్లో ఉండే ట్యాక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, వ్యాట్, ఆల్కహాల్ మీద వీటి మీద వేసే ట్యాక్సెస్, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మీద వచ్చేవి, ఇవన్నీ కూడా డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎక్స్చెకర్లోకి వెళ్ళిపోతాయి. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క ఖజానాలోకి వెళ్ళిపోయేవి అన్నమాట ఇవి. అలా కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే డివిడెండ్స్, సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ దట్ గవర్నమెంట్ జనరేట్ త్రూ ఇట్స్ ఇండస్ట్రీ, సో త్రూ ఇట్స్ స్టేట్ యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో నుంచి వచ్చేవి. యూజర్ ఛార్జెస్, ఈ ఒకవేళ మినరల్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి స్టేట్లో, ఆ మినరల్ ఎక్స్ట్రాక్షన్ తర్వాత స్టేట్కి వచ్చే రాయల్టీ నుంచి, సో ఇలాంటివన్నీ కూడాను నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వెళ్తాయి అన్నమాట. తర్వాత సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఏంటి, డెవల్యూషన్ ఆఫ్ యూనియన్ ట్యాక్సెస్. మనకి ఎవ్రీ 5 ఇయర్స్కి ఫినాన్స్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారనమాట అండర్ ఆర్టికల్ 280 బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్కి, ప్రతి స్టేట్కి ఎంతెంత డివల్యూట్ అవ్వాలి వచ్చిన ట్యాక్సెస్లో అని చెప్పని. అండ్ అలాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్, సో వీటి ద్వారా మనకి ఒక స్టేట్కి రెవెన్యూస్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 15th ఫినాన్స్ కమిషన్ అండర్ NK సింగ్, సో 41% డెవల్యూట్ చేయాలి స్టేట్స్కి అని చెప్పని అన్నారు. దాని తర్వాత మళ్ళీ హారిజెంటల్గా కూడా సో దే విల్ గివ్ అవుట్ సమ్ ఫార్ములా. ఆ ఫార్ములా బేసిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ అందులో వాళ్ళు డెమోగ్రఫీ, పాపులేషన్ని, ఇన్కమ్ డిస్టెన్స్, ఫిజికల్ ఎఫర్ట్స్, ఫారెస్ట్ కవర్, ఇలాగ వేరియస్ వెయిటేజెస్ వేసి వాళ్ళు ఎలొకేషన్ ఇస్తారన్నమాట. సో ఈ ఫినాన్స్ కమిషన్ అనేది, సో ఈ 15th ఫినాన్స్ కమిషన్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ NK సింగ్ మనకి లాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 16th ఫినాన్స్ కమిషన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇట్ ఈస్ చైర్డ్ బై అరవింద్ పనియాగరియన్. ఓకే, సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించి.
అండ్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా సో ఈ స్టాటిస్టిక్స్ అనేవి మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సో జస్ట్ ఈ యొక్క బేసిక్స్ అనేవి తెలిస్తే చాలు. సో ట్యాక్స్ రెవెన్యూస్ దగ్గరకు వచ్చేటప్పటికి జిఎస్టీ, స్టేట్ ఎక్సైజ్ కానివ్వండి, అంటే ఆల్కహాల్ రిలేటెడ్ వాటి మీద, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మోటార్ వెహికల్, సో వీటి మీద ఉంటాయి. అండ్ నాన్ ట్యాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి మైన్స్ అండ్ మినరల్స్ మీద, ఎడ్యుకేషన్, ఫారెస్ట్, మెడికల్, హెల్త్ వీటి మీద మనకి ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఇంకొక ఏరియా ఏం చూస్తామనంటే, సో వీ హ్యావ్ దీస్ కన్స్ట్రెంట్స్ రిలేటెడ్ టు దిస్ ఫిజికల్ డిపెండెన్సీ. సో మనకి స్టేట్ యొక్క ఇండిపెండెంట్ రెవెన్యూ అనేది 1,01,985 crore ఉంది. సో ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బోత్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సెంట్రల్ రిసోర్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంట్లో మనకి జస్ట్ 89,157 అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్, సో దెర్ ఈస్ ఏ కన్స్ట్రెంట్ హియర్. స్టేట్ యొక్క ఇండిపెండెంట్ రెవెన్యూ ఎక్కువ ఉందన్నమాట, సో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న నిధుల కన్నా కూడా. ఓకే, అండ్ అలాగే ఫినాన్స్ కమిషన్ యొక్క గ్రాంట్స్లో మనకి 57,000 crore ఉంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్లో 17,036 crore ఉంది. అండ్ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ వేరే వాటితోటి మనకి కొన్ని నిధులు కూడా కేటాయించవచ్చు అనమాట అప్పుల కింద. సో అవి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు. సో ఇలాగా వేరియస్ అదర్ సెంట్రల్ రిసోర్స్ అవుట్ఫ్లోస్ వస్తాయి మనకి. ఓకే, సో ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఫినాన్స్ కమిషన్ నుంచేమో 57,000 crore, గ్రాంట్ ఇన్ ఎయిడ్లో ఏమో 17,000. బట్ ఇక్కడ మనం జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. యాజ్ పర్ దిస్ ఫినాన్షియల్ సోషియో ఎకనామిక్ సర్వే, మన స్టేట్ మనం ఓన్గా జనరేట్ చేసుకుంటున్న రెవెన్యూ ఎక్కువ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఎయిడ్ కన్నా కూడా. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. సో ప్రిలిమ్స్ ఫోకస్లో మనకి దిస్ వన్ థింగ్ మే బికమ్ ఇంపార్టెంట్. ర్యాంక్ ఆఫ్ ఆర్డర్ చూసుకున్నప్పుడు జిఎస్టీ నుంచి ఎక్కువ రెవెన్యూ, తర్వాత స్టేట్ ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ మోటార్ వెహికల్ ట్యాక్స్. సో ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మెజారిటీ ఆఫ్ ద నాన్ ట్యాక్స్ రెవెన్యూ 50% ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మైన్స్ అండ్ మినరల్స్. మైన్స్ అండ్ మినరల్స్ యొక్క రాయల్టీలో నుంచే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ ఇన్ఫ్లోస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ హియర్. తర్వాత మనం ఈ ఎక్స్పెండిచర్ దగ్గరకు వచ్చామనుకోండి. సో వాట్ ఈస్ దిస్ ఎక్స్పెండిచర్? ఇప్పుడు నేను మీకు రెవెన్యూ చూపించాను, అంటే గవర్నమెంట్ ఎలా డబ్బులు సంపాదిస్తోంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతోంది అండ్ ఖర్చు పెట్టేటప్పుడు మనకు కొన్ని డెఫిసిట్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. అంటే మనకి కొంత లోటు ఉందన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినంత డబ్బు లేదు. అండ్ అలాగా కొన్నిసార్లు ఈ లోట్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఎలా క్రియేట్ అవుతుంది అనే దాని గురించి చూద్దాం. బట్ దానికన్నా ముందు మనం కొన్ని డెఫినేషన్స్ చూసామనుకోండి, వి విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ అనమాట. రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్, ఫస్ట్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియాలి. ఒకవేళ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ గనక ఎక్కువగా ఉంది అని అనుకోండి, రెవెన్యూ రిసీట్స్ కన్నా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే నీకు రాబడి కన్నా ఎక్కువగా నువ్వు ఖర్చు పెడుతున్నావు అని అంటే అప్పుడు రెవెన్యూ డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్ ఇండికేట్స్ వెదర్ ద స్టేట్ ఈస్ బారోయింగ్ టు మీట్ రొటీన్ ఆపరేషనల్ కాస్ట్ లైక్ శాలరీస్ అండ్ పెన్షన్స్. ఇప్పుడు గవర్నమెంట్ మనం చూస్తూ ఉంటాం కదా, శాలరీస్ ఇవ్వడానికి, పెన్షన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ అప్పు చేస్తోంది అని చెప్పని. ఆ అప్పు ఎప్పుడు క్రియేట్ అవుతుంది? వెన్ స్టేట్ ఎంటర్స్ రెవెన్యూ డెఫిసిట్. ఒకవేళ స్టేట్ కనుక రెవెన్యూ డెఫిసిట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ దాని యొక్క ఆపరేషన్ కాస్ట్ను కూడా మీట్ చేయలేకపోతుంది. ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ అండ్ పెన్షన్స్ ఇవ్వలేకపోతుంది అనమాట. ఇది రెవెన్యూ డెఫిసిట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ నాన్ డెట్ క్రియేటింగ్ రిసీట్స్. సో నాన్ డెట్ క్రియేటింగ్ రిసీట్స్ని కనుక మనం పక్కన పెట్టేస్తే, రిసీట్స్ అనుకోండి, రిసీట్స్ అంటే సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ దట్ ఇట్ ఈస్ గెటింగ్, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. సో దీన్ని మనం ఎఫ్డి, ఫిస్కల్ డెఫిసిట్ అంటామన్నమాట. ఇది స్టేట్ యొక్క టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్స్ను చూపిస్తుంది. ప్రైమరీ డెఫిసిట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. సో మనం ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్కి అయితే సెంట్రల్ గవర్నమెంట్కి, మనం బయట వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంటే ఇన్స్టిట్యూషన్కి మనం ఎప్పటికప్పుడు ఇంట్రెస్ట్ పేమెంట్స్ చేస్తూ ఉండాలి. అలాగా ఫిస్కల్ డెఫిసిట్ మీద ఇంట్రెస్ట్ పేమెంట్స్ని మనం మైనస్ చేస్తే వచ్చేదాన్ని ప్రైమరీ డెఫిసిట్ అంటారనమాట. అయితే మనకి ఒక స్టాట్యుటరీ లిమిటేషన్ ఉందన్నమాట. We have an act called Fiscal Responsibility and Budget Management Act, FRBM Act of 2003. ఈ FRBM యాక్ట్ ఏం చెప్తుందంటే
ఫిస్కల్ డెఫిసిట్ అనేది జిఎస్డిపి కన్నా 3% కన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్తుందన్నమాట. సో అలాగ ఒక లిమిటేషన్ పెట్టింది. బట్ ఓవర్ ద ఇయర్స్ దీనికి వేరియస్ అమెండ్మెంట్స్ చేస్తూ వెళ్ళాయి అండ్ వి క్రాస్డ్ దిస్ 3% ఆఫ్ ద జిఎస్డిపి. ఓకే, సో ఇదనమాట. సో ఇప్పుడు మనకి టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ఇట్ ఈస్ 2,49,418 crore. ఓకే, 2,49,418 crore. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా 2,24,343 అండ్ క్యాపిటల్ అవుట్లే ఎంత 21,372 crore. ఓకే, సో అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఓకే, సో ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్. సో అంటే శాలరీస్ కానీ పెన్షన్స్కి కానీ వీటికి ఎక్కువ పోతుంది అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు. సో క్యాపిటల్ అవుట్లే ఈజ్ లో. సో దీంతో ఒక రెవెన్యూ డెఫిసిట్ కూడా క్రియేట్ అయింది. సో వాట్ వీఆర్ డూయింగ్, ఈ ఆపరేషనల్ కాస్ట్లకు మీట్ అవ్వడానికి అంటే శాలరీస్ ఇవ్వడానికి పెన్షన్స్ ఇవ్వడానికి 48,311 crore. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక రెవెన్యూ డెఫిసిట్ అనేది క్రియేట్ అయిందనమాట. ఫిస్కల్ డెఫిసిట్ 73,362 crore. అంటే మనకి కావాల్సిన బారోయింగ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో మనం గెట్ ఇన్ అవ్వడానికి మనం చేయాల్సిన అప్పు ఇది. ఓకే, సో ఈ విధంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక విషయస్ సైకిల్లో పడిపోయాం. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎఫ్ఆర్బిఎం ఏం చెప్తోంది అని అంటే డెట్ టు జిఎస్డిపి రేషియో. అంటే నువ్వు ఏదైతే జిఎస్డిపి ఆ స్టేట్కి సంబంధించి ఆ ఫినాన్షియల్ ఇయర్లో క్రియేట్ అయ్యే జిఎస్డిపిలో 30%, 20 to 25% కన్నా ఎక్కువ అప్పు ఉండకూడదు. ఓకే, దానికన్నా ఎక్కువ అప్పు చేయకూడదు అని చెప్పని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ చెప్తోంది. బట్ ఇక్కడ మనం చేసిన అప్పు ఎంత 35.15%. ఓకే, మన యొక్క అప్పు ఆ యొక్క ఫినాన్షియల్ ఇయర్లో మన యొక్క జిఎస్డిపిలో 35.15% ఉందన్నమాట. సో దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ అలాగే ఇంట్రెస్ట్ బర్డెన్. సో మనకి ఆల్మోస్ట్ లైక్ 5,64,000 కోట్ల అప్పు ఉంది. ఎవ్రీ ఇయర్ మనం 32,944 crore ఇంట్రెస్ట్ కడుతున్నాం అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఇలాగ మనం ఒక విషయస్ సైకిల్లో పడిపోయాం. అండ్ 34% ఆఫ్ ద స్టేట్ ఎంటైర్ ఇండిపెండెంట్ ట్యాక్స్ రెవెన్యూ గోస్ టు సర్వీసింగ్ ఇంట్రెస్ట్. సో దీనికే పోతోంది. సో దట్స్ వై క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్కి గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతుంది అనమాట. సో పోలవరం కానివ్వండి లేకపోతే ఏవైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయో సో వాటి మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేయలేకపోతుంది. సో దీస్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. సో ఇలాగా మనకి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ దిస్ సోషియో ఎకనామిక్ సర్వే. ఇప్పుడు మనం ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను. సో యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ అండ్ దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ మాడ్యూల్ 1. సో ఈ మాడ్యూల్ 1లో మనం ఏవైతే ఈ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూసాం. వి డిస్కస్డ్ అబౌట్ జిఎస్డిపి, జీవీఏ ఇలాంటి మేజర్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో యాజ్ ఐ సెడ్ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి వి లాంచ్డ్ కాంప్రిహెన్సివ్ కోర్స్ విచ్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇది ఒక బైలింగ్వల్ కోర్స్ అండ్ ఈ కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తోటి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. వన్స్ గో త్రూ దట్ వీడియో యూ విల్ గెట్ ఏ కంప్లీట్ క్లారిటీ. అందులో నేను మీకు ఫ్రీ రిసోర్సెస్, బుక్ లిస్ట్ ఇలా వేరియస్ అదర్ ఎలిమెంట్స్ని కూడా నేను మీకు అందులో ప్రొవైడ్ చేశాను. సో యూ కెన్ చెక్ దట్. అండ్ if you want to enroll in this course, the course fee is just ₹3,000. And if you want to enroll in this course, you can enroll directly from our app. ఆ యాప్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వీఆర్ అవైలబుల్ ఆన్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ అండ్ ఈవెన్ వెబ్లో కూడా మీరు ఈ కోర్స్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అన్నిటికీ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దెర్. అండ్ if you have any other queries, you can directly drop a message on WhatsApp to 7729918104 or even in Instagram as well, The Modern Teacher 2020. Right, then see you again next time. Signing off, your Modern Teacher.